ఈ రోజు మనం ఫోటోషాప్ థర్డ్ క్లాస్ కదా, ఇమేజ్ లేయర్ ఆప్షన్స్ చూద్దాం. ముందుగా ఏదైనా వైట్ విండోని ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా పిక్చర్ ఓపెన్ చేసుకుందాం. పిక్చర్ ఓపెన్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఏదో ఒక పిక్చర్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేయండి. ఏ పిక్చర్ అయినా ఏం చేయాలి, మనం డూప్లికేట్ తీసుకోవాలి. డూప్లికేట్ తీసుకోవాలనుకుంటే ఇలా రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్, ఓకే. పైన ఉన్నది డూప్లికేట్ అన్నమాట. ఇది సెకండ్ అడుగున ఉంది కదా, ఇది ఒరిజినల్ కాబట్టి క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని మనకు ఎంత కావాలో అంత ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ మార్కింగ్ తోటి ఇలా సెలెక్ట్ చేసుకుని రండి. ఇక్కడ తీసుకురావాలంటే ఏం చేయాలి, మనం మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది చూడండి, ఇక్కడ ఇమేజ్లో మోడ్లో గ్రే స్కేల్ మోడ్ ఉంది కాబట్టి అలా వచ్చిందన్నమాట. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి మనం నో అని ఇచ్చేద్దాం. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఒకసారి ఇమేజ్లో ఏ మోడ్లో ఉందో చూద్దాం. అది ఫైల్లోకి వెళ్ళి వ్యూ తీసుకుందాం. అలాగే ప్రీసెట్ సైజ్ 640x480 తీసుకున్నాం. వైటే తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్, ఓకే. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూవ్ టూల్తో తీసుకొచ్చి ఎప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చింది ఆ కలర్ మోడ్లో. ఇందాక ఎందుకు వచ్చిందంటే గ్రే స్కేల్ మోడ్లో తీసుకున్నాం అనమాట, అందుకని అలా ఉంది. ఇప్పుడు ఇలా రీసైజ్ చేసుకోవాలనుకుంటే ఇలా తగ్గించండి పిక్చర్ సైజు. ఇలా ఉంటుంది. అప్లై చేయాలనుకుంటే అప్లై చేస్తుంది, అప్లై. లేదు ఇమేజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. మోడ్లో గ్రే స్కేల్ మోడ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ప్లాటర్ అని ఇచ్చేస్తే సెట్ అయిపోద్ది గ్రే స్కేల్ మోడ్లో. మళ్ళీ కంట్రోల్ పెట్టిద్దాం, వచ్చిందా, వస్తుందండి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి మోడ్లోకి వెళ్ళి ఇక్కడ CMYK కలర్ అని ఇద్దాం. ప్లాటర్ అని ఇవ్వండి. కొంచెం RGB మోడ్ కన్నా కొంచెం లైట్ కలర్ లా వస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ కంట్రోల్ చేసి ఇవ్వండి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి మోడ్లోకి వెళ్ళి ఇక్కడ ల్యాబ్ కలర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం యూజ్ చేసేది ఏంటంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్ కాబట్టి గ్రే స్కేల్ మోడా లేకపోతే RGB కలరా CMYK కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మనం, అంతే. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న పిక్చర్ అడ్జస్ట్ చేయటం ఎట్లా, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లెవెల్స్ క్లిక్ చేయండి. కంట్రోల్ L షార్ట్ కట్ చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లా కలర్ థిక్నెస్ గురించి ఎలా వస్తుంది, ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్ళి ఈసారి మధ్యలో బటన్ పట్టుకుని ట్యాగ్ చేద్దాం, జరుపుదా. ఇలా చూడండి, థిక్గా వస్తుంది కలర్. మళ్ళీ ఇలా అనుకుంటే ఇలా మనకు కావాల్సినంత బ్రైట్నెస్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కలర్, ఇక్కడ కింద ఉన్నాయి కదా 2 బటన్స్, వీడు కూడా ఇలా డ్రాగ్ చేసుకున్నారనుకో చూడండి, ఇవైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసామనుకోండి చూడండి, మరీ బ్రైట్నెస్ అంతా ఎక్కువైనట్టుంది. ఇలా మామూలు నార్మల్గా యాక్టివ్ పెట్టేసేయండి. ఇక్కడ ప్రివ్యూ యాక్టివ్లో ఉండాలన్నమాట. ప్రివ్యూ యాక్టివ్లో ఉంటేనే మనకి కనిపిస్తుంది. ఓకే, నేను క్యాన్సిల్ ఇచ్చేస్తాను. మళ్ళీ యాక్టివ్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఆటో లెవెల్స్ చేయండి. అక్కడ మామూలుగానే ఉంది. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఆటో కాంట్రాస్ట్ అని ఉంటుంది చూడండి,
కలర్ కొంచెం లైట్ తిక్కువ అవుతుంది అనమాట తీసుకున్న పిక్చర్ని బట్టి. కంట్రోల్ Z ఇచ్చేయండి. ఇమేజ్, అడ్జస్ట్మెంట్, ఆటో కలర్, పక్కన షార్ట్ కట్ కీస్ ఇచ్చారు చూడండి. ఇలా కర్వ్స్ క్లిక్ చేయండి. షార్ట్ కట్ కి ఏంటి ఇక్కడ కంట్రోల్ M క్లిక్ చేయండి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా కర్వ్ లా ఉంది, పెన్సిల్ లా ఉన్నట్టుంది. చూడండి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఇలా బెండ్ చేసాం అనుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు ఇలా క్లిక్ చేస్తే ఇలా పైకి మూవ్ చేసుకుంటే బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇలా స్ట్రైట్ గా పెడితే యాస్టిక్ వచ్చేస్తాం అన్నమాట. లేదు ఈ కర్వ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ఇలా సార్ పెన్సిల్ సెలెక్ట్ చేస్తే డ్రాగ్ చేయండి. చూడండి అలా ఉంది. ఇప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లా ఉండాలన్నమాట కర్వ్ అనేది. ఇట్లా ఇలా చేంజ్ చేసుకోవచ్చు పిక్చర్ కర్వ్స్ ద్వారా. మనకి ఇలా కావాలా ఇలా కావాలా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. చూడండి అక్కడ చేంజ్ చేస్తుంటే నేను క్యాన్సిల్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ అప్లై చేసి మనకు డిఫరెన్స్ తెలిసిన తర్వాత క్యాన్సిల్ మామూలుగా వచ్చేస్తుంది. ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కర్వ్స్ షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ M అనమాట. కలర్ బ్యాలెన్స్ చూడండి ఇక్కడ సయాన్ కలర్ ఉంది, రెడ్ ఉంది, మళ్ళీ మెజంతా ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది. మనం రెడ్ కావాలనుకోండి ఇలా మూవ్ చేసుకుని అక్కడ పిక్చర్ రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. సయాన్ వైపు జరిపేటప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఇలా సెంటర్ లో ఉండాలి. సార్ గ్రీన్ క్లిక్ చేశారనుకోండి గ్రీన్ కలర్ లో చేంజ్ అవుతుంది చూడండి. లేదు మెజంతా అనగానే మెజంతా కలర్ పింక్ వస్తుంది. బ్లూ కలర్ లోకి వెళ్తే బ్లూ కలర్, లేదు ఎల్లో కలర్కి వచ్చింది అనుకోండి ఎల్లో కలర్ లో చేంజ్ అవుతుంది. ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట కలర్ బ్యాలెన్స్ అనేది. నెక్స్ట్ దాన్ని క్లిక్ చేస్తా, ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి బ్రైట్నెస్ కాంట్రాస్ట్, కలర్ బ్యాలెన్స్ షార్ట్ కట్ కింద కంట్రోల్ V, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ చూడండి ఇక్కడ బ్రైట్నెస్ పెంచాము +72, మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి -66 ఇచ్చాను చూడండి బ్లాక్ అయిపోయింది. ఇట్లా అలాగే కాంట్రాస్ట్ అనుకోండి చూడండి ఇక్కడ బాగా థిక్గా ఉన్నానంటే మరి లైటింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నార్మల్గా ఉండాలన్నమాట. ఓకే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా పిక్చర్ తీసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇవి పిక్చర్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా. హ్యూ సాచురేషన్ అని ఉంది ఇక్కడ. షార్ట్ కట్కి ఇక్కడ కంట్రోల్ U. ఏదైనా పిక్చర్ కానీ ఫ్లవర్ కానీ కార్ కానీ షర్ట్ కానీ ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కలర్ బ్యాలెన్స్ కాకుండా హ్యూ సాచురేషన్ కలర్ చేంజ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ ఇందాక గ్రీన్ కలర్ ఫ్లవర్ ట్రీలా ఉంది, బ్లూ కలర్ లోకి వచ్చింది. ఇక్కడ చూడండి దీన్ని లైట్ మూవ్ చేసేటప్పుడు హ్యూ సాచురేషన్ కలర్ చేంజ్ చేసుకోవడానికి చూడండి అక్కడ రెడ్ కలర్, పింక్, మెజంతా అన్ని కలర్స్ చేంజ్ అవుతాయి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇలా సెట్ చేసుకోవడానికి యూజ్ చేసేదే ఈ ఆప్షన్ అనమాట. హ్యూ సాచురేషన్ అంటే అంతా. సాచురేషన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇలా మూవ్ చేయండి. పైన బ్లూ కలర్ వచ్చింది ఎలా మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి యాష్ కలర్ లాగా వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ లైట్నెస్ అనేది ఎక్కడ ఎలా ఉంది, మళ్ళీ ఇలా ఉంది. పిక్చర్ యాషిస్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. ఓకే ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ డీసాచురేషన్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. మళ్ళీ కంట్రోల్ Z ఇచ్చేయండి, కలర్ మోడ్లోకి వచ్చేస్తుంది. అడ్జస్ట్మెంట్స్ రీప్లేస్ కలర్
మనం రీప్లేస్ కలర్ క్లిక్ చేస్తే చూడండి ఏమన్నా రీప్లేస్ అవుతుంది. ట్రాన్స్ఫార్మేషన్ ఉంది కదా, ఇక్కడ ఏ కలర్ రీప్లేస్ అవ్వాలన్నది ఇక్కడ కలర్ మారుతుంది. శాంపిల్ ఇలా సాచురేషన్ ఇమేజ్ అని క్లిక్ చేసాం అనుకోండి, చూడండి అక్కడ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా లైట్నెస్ బ్రైట్నెస్ పెంచుకుని ఇలా సెట్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ ఛానల్ మిక్సర్ గ్రేడియంట్ మ్యాప్ అంటే చూడండి ఇక్కడ కలర్స్ వచ్చాయి. ఏ గ్రేడియంట్ కలర్ కావాలో ఆ గ్రేడియంట్ కలర్ మీద క్లిక్ చేస్తే ఇలా అప్లై అవుతుంది అనమాట ఇమేజ్కి. మళ్ళీ క్యాన్సిల్ ఇచ్చేయండి. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఛానల్ మిక్సర్ అని క్లిక్ చేస్తారనుకో, ఇవి చూడండి అక్కడ రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది, గ్రీన్ కలర్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా కలర్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికే అన్నమాట ఇవి. బ్లూ కలర్ అనుకోండి, ఇలా బ్లూ కలర్ క్లిక్ చేయండి, జరపండి, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అంతే. క్యాన్సిల్ క్లిక్ చేయండి. ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో క్లిక్ చేసి ఇక్కడ ఇన్వర్ట్ కలర్స్ అన్నప్పుడు కంట్రోల్ షార్ట్ కట్ ఇన్వర్ట్ అని క్లిక్ చేస్తే ఆపోజిట్ కలర్స్ వస్తాయి. అక్కడ ఉన్న కలర్స్కి ఆపోజిట్ కలర్స్ ఇన్వర్ట్ కలర్స్. కంట్రోల్ జెడ్ ఇచ్చేయండి. ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళి ఈక్వలైజ్ చూడండి, కొంచెం కాంట్రాస్ట్ పెరిగినట్టుందన్నమాట. మళ్ళీ కంట్రోల్ జెడ్ ఇవ్వండి, డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ హోల్డ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అనమాట. మనం టెక్స్ట్ బుక్స్లో కొన్ని బుక్స్లో వేస్తుంటాం, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ వేస్తాం కదా. థ్యాంక్స్. ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో పోస్టరైజ్ లెవెల్స్ 4 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చుట్టూ గ్రీన్గా ఉన్నది ఈ కలర్స్ అంతా అదొక రకమైన షేడింగ్ లా వచ్చినట్టు, అది పోస్టరైజ్ అనమాట. మళ్ళీ మనం కంట్రోల్ జెడ్ ఇచ్చేస్తే నార్మల్గా స్మూత్గా వచ్చేస్తుంది. అదే పెంచామనుకోండి, ఈసారి అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళి పోస్టరైజ్కి వెళ్ళి 4 కన్నా ఇప్పుడు నేను 7 చేశాను అనుకోండి, ఓకే ఇవ్వండి. ఇక్కడ చూడండి నార్మల్గా కంట్రోల్ జెడ్ ఇచ్చి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో వేరియేషన్స్లో తీసుకున్న పిక్చర్ ఎన్ని టైప్స్గా రావచ్చు అంటే ఎన్ని టైప్స్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒరిజినల్, కరెంట్ పిక్, ఇలాగే ఇక్కడ చేంజెస్ అనమాట. మోర్ గ్రీన్, మోర్ ఎల్లో, మోర్ ఇట్లా. ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, షాడోస్ అని ఉన్నాయి. షాడోస్లో చూడండి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ వచ్చింది, ఇట్లా ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంది. ఈసారి మిడ్ టోన్స్ అని ఇస్తాను చూడండి, అక్కడ చేంజ్ అవుతుంది. హైలైట్స్ అని క్లిక్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ సాచురేషన్లో చూడండి ఇలా డిఫరెంట్గా ఏది కావాలి. మనం షాడోస్ తీసుకుందాం. అలాగే ఇక్కడ దీన్ని పైన కోర్స్ అని ఉంది, ఇలా పైన మూవ్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది. కోర్స్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది. చూడండి కలర్స్లో చేంజ్ అవుతుంది. బ్లూ కలరు, పింక్, ఆరెంజ్, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయన్నమాట. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఇన్సెట్ అవుతుంది. లేదు వద్దనుకుంటే క్యాన్సిల్ క్లిక్ చేయండి. ఓకే. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఇవన్నీ అనమాట ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ రావాలి, మన డిఫరెన్స్ చూడాలి. నెక్స్ట్ ఇమేజ్ డూప్లికేట్ తీసుకోవాలంటే ఏమనుకున్నాం, డూప్లికేట్ అని ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఓకే డూప్లికేట్ వస్తుంది. వద్దు అనుకుంటే క్లోజ్ నో ఇచ్చేయండి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అప్లై ఇమేజ్ అని వస్తుంది చూడండి. మనం తీసుకున్న ఇమేజ్ ఎలా ఉందని చూసుకుంటానికి ఇక్కడ ఇదిగోండి లేరు ఎలా ఉంది ఏంటి అని క్లోజ్ క్యాన్సిల్ ఇచ్చేస్తుంది. ఇమేజ్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇమేజ్ సైజ్ తీసుకోండి. ఇక్కడ విడ్త్ హైట్ పెంచుకోవడం ఎంత ఉంది, ఇక్కడ ఇమేజ్ సైజు 640 ఉంది.
నేను 750 ఇస్తాను. విడ్త్ పిక్సెల్స్ లో ఉంది. హైట్ అలాగే 563 ఏం చేస్తున్నాం 610 తీసుకుందాం. చూడండి ఇక్కడ ఓకే ఇవ్వండి. పెరిగిందా? చూడండి విండో సైజ్ పెరిగింది. కంట్రోల్ Z ఇచ్చేయండి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్కి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ అని ఉంది. 8.88 అని ఉంది కదా, మనం 9.567. అలాగే హైట్ 7.175 అని ఉంది. 8.234 అని ఇద్దాం. ఓకే ఇంచెస్లో ఉంది ఇది. ఓకే చూడండి అక్కడ పిక్చర్ సైజ్ కూడా పెరిగింది. కంట్రోల్ Z ఇవ్వండి. ఇలా పెంచుకోవచ్చు అనమాట. మనం ఇమేజ్లోకి వెళ్ళి క్యాన్వాస్ సైజు, ఇమేజ్ సైజు, ఇలా పిక్చర్ని రొటేట్ చేసుకోవచ్చు. మనం ఎడిట్లో చేసాం రొటేట్ ఆప్షన్, అట్లా ఇక్కడ కూడా రొటేట్ క్యాన్వాస్ క్లిక్ చేసి 180 మీద క్లిక్ చేసాం అనుకోండి, రివర్స్ వచ్చింది చూడండి, ఆపోజిట్ వర్టికల్ వస్తుంది పిక్చర్. ఇక్కడ అదే కదా కనిపిస్తుంది మనకి. మళ్ళీ కంట్రోల్ Z ఇవ్వండి. ఇమేజ్లోకి వెళ్ళి రొటేట్ క్యాన్వాస్లోకి వెళ్ళి 90CW. 90CW అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ రొటేట్ అవుతుంది. 2 సీలు ఉంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇమేజ్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళి 90CW. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్. కంట్రోల్ Z. ఇమేజ్ రొటేట్ క్యాన్వాస్, ఫిఫ్త్ క్యాన్వాస్ హారిజెంటల్. హారిజెంటల్ అంటే చూడండి అటు ఫేస్ ఇటు కనిపిస్తుంది. కంట్రోల్ Z. మళ్ళీ ఈసారి వర్టికల్. ఇమేజ్ రొటేట్ క్యాన్వాస్, ఫిఫ్త్ క్యాన్వాస్ వర్టికల్ నిలువుగా. కంట్రోల్ Z. ఇమేజ్లోకి వెళ్ళి ఇవన్నీ ఆప్షన్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాప్ అంటే కట్ చేయడం. ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఇలా రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్లోకి వెళ్ళి క్రాప్. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్నంత వరకు మాత్రమే పిక్చర్ వచ్చింది. కంట్రోల్ Z ఇవ్వండి, మళ్ళీ వస్తుంది. సెలెక్ట్ డీసెలెక్ట్. లేదా ఇమేజ్లోకి వెళ్ళి ట్రిమ్ అని ఉంది కదా, ఇక్కడ ట్రిమ్ చేయండి. టాప్ లెఫ్ట్ ఇట్లా ఉంది కదా ఆప్షన్లో, ఓకే అనివ్వండి. ట్రిమ్ అయింది ఇక్కడ మనకి. మళ్ళీ కంట్రోల్ Z ఇవ్వండి. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ రివీల్ అవ్వాలంటే ఏముండదు అక్కడ. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్. ఇవి ఇమేజ్లో ఆప్షన్స్. మోడ్లో గ్రే స్కేల్ మోడ్, RGB కలర్, సెమీ కలర్ ఉంటుంది. అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో మనం తీసుకునే ఇమేజ్ని డిఫరెంట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కర్వ్స్కి అయితే కంట్రోల్ M, లెవెల్స్ అయితే కంట్రోల్ L, హ్యూ సాచురేషన్ అంటే కంట్రోల్ U. నెక్స్ట్ ఇమేజ్ని క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి లేయర్లోకి వెళ్దాం. ఇప్పుడు లేయర్ ఆప్షన్స్ చూద్దాం. ఏదైనా పిక్చర్ తీసుకున్నట్లా చూపండి. ఇందాక పిక్చర్ ఉంటున్నా ఏం కాదు, మామూలుగా క్లియర్ చేయడానికి చూపించానంటే సెలెక్ట్ చేసుకుని ప్లాన్ అండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి న్యూ లేయర్ అన్నారండి, క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ న్యూ లేయర్ ఇక్కడ వస్తుంది. లేయర్ 2 ఆల్రెడీ ఉంది, ఇందాక మనం తీసుకున్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ 1 లేయర్ 2 ఉంది. న్యూ లేయర్ తీసుకుంటే ఓకే. లేయర్ 3 వచ్చింది చూడండి. అలాగే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి డూప్లికేట్ లేయర్ అంటే తీసుకున్న లేయర్కి మనం లేయర్ 3కి డూప్లికేట్ లేయర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి యాజ్ లేయర్ 3 కాపీ అని వస్తుంది ఇక్కడ. ఓకే ఇక్కడే వచ్చింది లేయర్ 3 కాపీ అని వచ్చిందా. డిలీట్ చేయాలనుకోండి డిలీట్ లేయర్,
సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ ద లేయర్, రీకాపీ ఎస్, డిలీట్ అయిపోతుంది. లేయర్ 3 మాత్రమే ఉంటుంది, కాపీ 3 లేయర్ డిలీట్ అయిపోతుంది అనమాట. లేయర్ 3 కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయాలనుకుంటే లేయర్ 3కి వెళ్ళి డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. లేయర్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. లేయర్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఓకే, ఇక్కడ కలర్ ఏదైనా కావాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్కటి మన ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. ప్రాపర్టీస్ ఇప్పుడు ఉంది లేయర్ 3కి నేను ఈ కలర్ ఇస్తున్నా, రెడ్. ఓకే, లేయర్ 2 సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్కి వెళ్ళి కలర్ క్లిక్ చేసి ఈసారి ఎల్లో ఇస్తాను. ఓకే, చూడండి అక్కడ అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేయర్ స్టైల్స్ చూడండి, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి లేయర్ స్టైల్స్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్టైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ లో ఉంది కాబట్టి అక్కడ మనం దానికి అప్లై అవ్వదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్కి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్లో క్లిక్ చేయండి. ఉంది కదా, సాలిడ్ కలర్ తీసుకోండి కలర్ ఫిల్ అవటానికి. ఇలా కలర్ ఫిల్ క్యాన్సిల్. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి యూపీ లేయర్లో గ్రేడియంట్ ఇవ్వండి. యాంగిల్ మార్చుకోవచ్చు ఇట్లా. అలాగే డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇలా క్యాన్సిల్. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి సార్ ప్యాటర్న్ ఇవ్వండి. ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ వస్తుంది. క్లిక్ చేయండి. క్యాన్సిల్. లేయర్లో ఇక్కడ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ అంటే లెవెల్స్ సేమ్ ఇందా చేస్తాం కదా, అవే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఒకసారి పిక్చర్ తీసుకుందాం. సెలెక్ట్లోకి వెళ్ళి ఈ సెలెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ పిక్చర్ ఫోటోగ్రాఫ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలన్నమాట. ఆప్షన్స్ తీసుకున్నట్టు క్లిక్ చేయకూడదు. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేయండి. అప్లై క్లిక్ చేయండి. లేయర్లోకి వెళ్ళి పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ లేయర్ కింద లెవెల్స్ ఇమేజ్లో చేసాం కదా, సేమ్ అవే ఆప్షన్స్ వస్తాయి అనమాట. మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. క్యాన్సిల్. లేయర్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్లో కర్వ్స్ క్లిక్ చేసి ఓకే ఇచ్చి ఇట్లా ఇలా బెండ్ చేసుకోవచ్చు. క్యాన్సిల్. ఆల్రెడీ ఇమేజ్లో చేసాం కదా, అవే ఆప్షన్లు ఇక్కడ మనకు వస్తాయి. మళ్ళీ ఒకసారి చేద్దాం. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్లో కలర్ బ్యాలెన్స్ ఇట్లా సయానా, రెడ్, మెజంతా, గ్రీన్, మన ఇష్టం బ్లూ, ఎల్లో, ఇట్లా
ఆప్షన్ ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు కలర్స్. క్యాన్సిల్. లేయర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ లేయర్లో బ్రైట్నెస్ కాంట్రాస్ట్. మళ్ళీ బ్రైట్నెస్ పెంచాలి అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవాలి, తగ్గించాలనుకుంటే డిక్రీజ్ చేయాలి. బ్లాక్ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్. కాంట్రాస్ట్ కూడా అంతే. చూడండి ఇక్కడ బాగా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఎట్లా ఉంటుంది. క్యాన్సిల్. లేయర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ లేయర్లో ఇక్కడ వ్యూ సాచురేషన్ కలర్ చేంజ్ చేస్తా ఉంటున్నాం కదా, ట్రీస్ కలర్ చేంజ్ అవుతుంది. మొత్తం పిక్చరే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఇది మనకి ఏ కలర్ కావాలి. రోజెస్ లాంటివి అయితే అలాంటి కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అన్ని కలర్స్లోకి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనం. చూడండి ఇలా. క్యాన్సిల్. లేయర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ లేయర్లో సెలెక్టివ్ కలర్, ఛానల్ మిక్స్ అన్నీ చేసినాయి కదా ఇందాక. చూడండి ఇలా. గ్రీన్ అనుకోండి, ఇలా. బ్లూ. లేయర్లోకి వెళ్ళి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్లో ఇన్వర్ట్ అంటే మళ్ళీ ఆపోజిట్. చూడండి వైట్ ఉంది కాబట్టి చుట్టూ బ్లాక్ వచ్చింది, ఆ ఉన్న కలర్స్కే ఆపోజిట్ కలర్స్ వచ్చాయి. కంట్రోల్ చేయటం. లేయర్లోకి వెళ్ళి ఇక్కడ థ్రెషోల్డ్, కాస్ట్ ఇవన్నీ సేమ్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఇలా. నెక్స్ట్ లేయర్లో ఇక్కడ మనం గ్రూప్ విత్ ప్రీవియస్, ఒక పిక్చర్ ఇంకో పిక్చర్ గ్రూప్ అవ్వాలనుకుంటే గ్రూప్ విత్ ప్రీవియస్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి అన్గ్రూప్ క్లిక్ చేయండి, అంతే. గ్రూప్ అవుతుంది, అన్గ్రూప్ అవుతుంది. లేయర్లో ఇక్కడ అరేంజ్ ఆప్షన్ పెడతాం. ఒకసారి దీన్ని క్లియర్ చేసుకుని రెక్టాంగులర్ సెలెక్షన్ తీసుకుందాం. సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయండి. షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఏదో ఒక ప్యాటర్న్ ఫిల్ అవుతుంది కదా, ఓకే. డీసెలెక్ట్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ డి సెలెక్ట్ చేయండి. మళ్ళీ న్యూ లేయర్ తీసుకుందాం. ఈసారి రౌండ్ సర్కిల్ తీసుకుందాం. ఎపిటికల్ మార్క్ టూల్ ఇలా సెలెక్ట్ చేయండి. మళ్ళీ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఇంకొక ప్యాటర్న్ తీసుకుందాం, ఓకే. మళ్ళీ డీసెలెక్ట్. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట మనం. మళ్ళీ న్యూ లేయర్ తీసుకోండి. ఈసారి మళ్ళీ రెక్టాంగులర్ తీసుకుందాం. షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఇంకో ప్యాటర్న్ తీసుకుందాం, ఓకే. ఇట్లా 3 లేయర్స్లో 3 ప్యాటర్న్స్ తీసుకున్నాం. ఇప్పుడు మూవ్తో మూవ్ చేసాం అనుకోండి, ఏ లేయర్ సెలెక్ట్ చేసుకుని చేస్తే ఆ లేయర్ మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా చూడండి. థర్డ్ లేయర్ తీసుకుంటే థర్డ్ లేయర్. ఇప్పుడు నాకు థర్డ్ లేయర్ ముందుకు రావాలి. లేయర్లోకి వెళ్ళి ఇక్కడ అరేంజ్లోకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఇస్తాను నేను. చూడండి ఆ 2 లేయర్స్ కన్నా ముందు థర్డ్ లేయర్ వచ్చిందండి. 4th to 5th కన్నా అంటే ఆ లేయర్స్ వెనక్కి వెళ్ళి మనకు కావాల్సిన లేయర్ ముందుకు వచ్చింది. మళ్ళీ దీన్ని బ్యాక్ పంపించాలనుకుంటే లేయర్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్. చూడండి మళ్ళీ మామూలుగా వచ్చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని లేయర్లోకి వెళ్ళి
మళ్ళీ ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని మనం అంటే బ్యాక్ వెళ్తుంది. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ చేద్దాం. న్యూ ఓకే ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే లేయర్ తీసుకుని ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్. ఈసారి మళ్ళీ ఎపిథికల్ మార్క్ తీసుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ఇద్దాం. ఓకే సెలెక్ట్ డీసెలెక్ట్ మళ్ళీ న్యూ లేయర్ తీసుకుందాం. రెక్టాంగులర్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ఓకే. ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ బ్యాక్ పంపించాను. లేయర్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ చూడండి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ లేయర్ ముందుకు రావాలి అనుకుంటే అరేంజ్లోకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్. ఇట్లా ఏ లేయర్ ముందుకు రావాలి ఏ లేయర్ వెనక్కి రావాలి మనం సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది లేయర్ 1 సెలెక్ట్ చేసుకుని లేయర్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాం అనుకోండి. చూడండి ఇప్పుడు ఫ్రంట్కి వచ్చింది. మళ్ళీ ఈ లేయర్ని బ్యాక్ పంపించాలనుకుంటే లేయర్ అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఇట్లా ఈ లేస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూవ్ అవుతుంది కదా. లేస్ అలా మూవ్ అవ్వకుండా ఉండాలనుకుంటే మనం మెర్జ్ చేయాలన్నమాట. లేయర్లోకి వెళ్ళి మెర్జ్ డౌన్ అన్నాం అనుకోండి. ఇక్కడ షార్ట్ కట్కి కంట్రోల్ ఈ మెర్జ్. అలాగే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మెర్జ్ విజిబుల్ చెక్ చేయండి. మొత్తం మెర్జ్ అవుతుంది. మూవ్ టూల్తో మూవ్ చేస్తే చూడండి లాక్ అయింది కదా. ఓకే లాక్ ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్ మూవ్ అవుతుందా మూవ్ అవ్వదు అనమాట. అట్లా మెర్జ్ అయిపోయినాయి కదా. మళ్ళీ ఈ ఇమేజ్ మళ్ళీ యాస్టీస్గా సెట్ అయిపోవాలనుకోండి లేయర్లోకి వెళ్ళి ఫ్లాటన్ ఇమేజ్ క్లిక్ చేస్తే సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి మనం మూవ్ చేస్తే ఇప్పుడు లాక్. ఇట్లా లేయర్లో ఆప్షన్స్ అనమాట. లేయర్లు ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా గ్రూప్ చేసుకోవాలి, ఎలా మెర్జ్ చేసుకోవాలి అనేది చూసాను.